Okay, next problem. Epsilon closure of each and every state. ఈ ప్రాబ్లంకి ఎప్సిలాన్ క్లోజర్ ఎలా కనుక్కోవాలి. ప్రాబ్లం నెంబర్ 2. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేట్ Q0 కాబట్టి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఏమవుతుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఏమవుతుంది? ఏ స్టేట్కి ఆ స్టేట్ కంపల్సరీగా Q0 వస్తుంది, కామా ఇన్ కేస్ ఆ స్టేట్ కనుక ఎప్సిలాన్ తీసుకొని వేరే స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ కూడా వస్తుంది Q1, కామా. సో ఇప్పుడు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో Q0 ఎలాగూ ఉంటుంది, అలాగే Q0 కనుక ఎప్సిలాన్ తీసుకొని వేరే స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ వస్తుంది. సపోజ్ ఈ Q1 కూడా ఎప్సిలాన్ తీసుకొని వేరే స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ కూడా వస్తుంది. సపోజ్ Q2 కూడా ఎప్సిలాన్ తీసుకొని వెళ్తే అది రాయాలి, లేదు కాబట్టి ఇంతటితో ఆపేయాలి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఈక్వల్ టు Q0 Q1 Q2. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఏమవుతుంది? ప్రతి స్టేట్కి ఆ స్టేట్ కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లంలో ఎప్సిలాన్ క్లోజర్ అనేది 5 అవ్వదు, 5 అంటే 0 అవ్వదు, కంపల్సరీగా ఆ స్టేట్ ఒకటి ఉంటుంది, మినిమం ఒకటి ఉంటుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఏంటి? Q1 వస్తుంది. Q1 అనేది ఎప్సిలాన్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? Q2కి వెళ్తుంది, అంతే, ఇంకేం రాదు. Q2 ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి సో అంతే. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఏమవుతుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఆ స్టేట్ అలాగే ఉంటుంది, ప్రతి స్టేట్కి ఆ స్టేట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 అలాగే ఉంటుంది. Q2 టేక్స్ ఎప్సిలాన్ ఎక్కడికైనా వెళ్తుందా? Q2కి వచ్చే ఎప్సిలాన్ కాదు, Q2 నుంచి వెళ్ళే ఎప్సిలాన్ ఏం లేవు కాబట్టి సో అంతే. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఇట్ సెల్ఫ్, Q0 ఎప్సిలాన్ తీసుకొని Q1కి వెళ్తుంది, Q1 కూడా వెళ్తుంది కాబట్టి అది కూడా రాయాలి. Q0 ఎప్సిలాన్ తీసుకొని Q1కి వెళ్ళటమే కాదు, Q1 కూడా తీసుకొని వెళ్తే దాన్ని కూడా రాసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 Q1 Q2. నౌ టేక్ థర్డ్ ప్రాబ్లం. దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సపోజ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ P. ఈ ప్రాబ్లం ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Pకి ఎలాగో ఆ స్టేట్ అలా ఉంటుంది, ఎప్సిలాన్ క్లోజర్. ఎవ్రీ స్టేట్కి ఆ స్టేట్ ఎప్సిలాన్ క్లోజర్ ఉంటుంది. దాంతోపాటు P అనేది ఎప్సిలాన్ తీసుకొని ఎక్కడికైనా వెళ్తుందా? A తీసుకొని వెళ్తుంది, B వస్తుంది, C వస్తుంది, కానీ ఎప్సిలాన్ లేదు. సో దట్స్ వై ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ P ఈక్వల్ టు P. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q ఏమొస్తుందో చూద్దాం. Q అనేది ఎప్సిలాన్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్ వస్తుంది Q, ప్రతి స్టేట్కి ఆ స్టేట్ ఒకటి వస్తుంది Q అనేది ఏం ట్రాన్సిషన్ మెన్షన్ చేసింది? Q అనేది B ఉంది, Q అనేది A ఉంది, Q అనేది ఎప్సిలాన్ ఉంది. Q టేక్స్ ఎప్సిలాన్ గోస్ టు P రాసుకోవాలి. ఇన్ కేస్ P అని తీసుకొని వెళ్తే అది కూడా రాయాలి, లేదు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? నో. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ R. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ R, ప్రతి స్టేట్కి ఆ స్టేట్ ఎప్సిలాన్ క్లోజర్ అవుతుంది R టేక్స్ ఎప్సిలాన్ అండ్ గోస్ టు Q. R అనేది ఎప్సిలాన్ తీసుకొని Q వరకు వెళ్తుంది, సో Q అనేది వస్తుంది. ఇన్ కేస్ Q కూడా ఎప్సిలాన్ తీసుకొని ఎక్కడికి వెళ్తుందో అది కూడా రాయాలి, P. సో దిస్ ఈస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ ఎప్సిలాన్ ఎనర్జీ. ఓకే, ఈ ఎప్సిలాన్ క్లోజర్ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, while we convert epsilon NFA to DFA, the first and foremost step is finding epsilon closure of each and every state. Okay, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.